సత్య వాటర్ ఫిల్ చేసుకోవడానికి కిచెన్ దగ్గరికి వెళ్తుంది. దారిలో తను అనుకోకుండా వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ గదిలో నుంచి వస్తున్న మాటలు వింటుంది. "నా బంగారు తల్లి ఇంకా చిన్న పిల్ల నాన్న. తను ఇప్పుడే మ్యారేజ్ అంటే తనకి మెంటల్‌గా ప్రిపేర్ అవ్వాలి కదా! అందులోనూ ఈ మ్యారేజ్‌తో పాటు ఒక పాప కూడా. ఒక చిన్న పాప రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలంటే తన వల్ల కాదు. ఐ థింక్ మనం ఈ మ్యారేజ్ ప్రపోజల్‌ని వద్దని చెప్పేద్దాం" అని సత్య వాళ్ళ నాన్న సత్య నాన్నమ్మకి, తాతయ్యకి చెప్తాడు. "నువ్వు నీ కూతురికి పెళ్లి చేసి అత్తవారింటికి పంపించాలంటే దాని గురించి నువ్వు ఎంతలా ఆలోచిస్తావో మేము అర్థం చేసుకోగలం. నీకేమనిపిస్తే అదే చేద్దాం" అని సత్య వాళ్ళ తాతయ్య అంటాడు. "మీరిద్దరూ ఇంకా సత్య ఎప్పటికీ చిన్నపిల్లే అని మీరే నిర్ణయాలు తీసేసుకుంటారా? ఒకసారి సత్యని కూడా అడిగి తన అభిప్రాయం ఏంటో తెలుసుకోండి" అని సత్య వాళ్ళ నాన్నమ్మ చెప్తుంది. "సరే అయితే నేను తర్వాత తనతో మాట్లాడతాను" అని సత్య వాళ్ళ నాన్న అంటాడు. వెంటనే సత్య అక్కడి నుంచి సైలెంట్‌గా వెళ్ళిపోతుంది. సూర్యప్రసాద్ గారికి క్రిష్ గురించి, రాధిక గురించి బాగా తెలుసు. ఎందుకంటే రాధిక కూడా తన స్టూడెంటే. ఇప్పుడు ప్రెజెంట్ క్రిష్ ఉన్న కండిషన్ ఏంటో తను బాగా అర్థం చేసుకోగలడు. ఎందుకంటే ఇప్పుడు క్రిష్ ఉన్న సిచ్యుయేషన్ తన పాస్ట్‌ని గుర్తు చేస్తుంది సత్య వాళ్ళ డాడీకి. తన వైఫ్ కూడా సేమ్ రాధికలానే సత్య పుట్టినప్పుడే చనిపోయింది. అప్పుడు తన పేరెంట్స్ కూడా తనని సెకండ్ మ్యారేజ్ చేసుకోమని అడిగేవాళ్ళు. కానీ తను ఎప్పుడూ సెకండ్ మ్యారేజ్‌కి ఒప్పుకోలేదు. ఆయన లక్ ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడూ సెకండ్ మ్యారేజ్ చేసుకో అని అడగడమే గానీ ఎప్పుడు కూడా తన పైన ఒత్తిడి పెంచలేదు. కానీ ఇక్కడ క్రిష్ సిచ్యుయేషన్ అలాంటిది కాదు. తన పేరెంట్స్ నుంచి తను ఎంత ఒత్తిడికి గురవుతున్నాడో సత్య వాళ్ళ డాడ్ అర్థం చేసుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత వాళ్ళు నలుగురు కలిసి హ్యాపీగా భోంచేస్తారు. ఎవరి రూమ్‌లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. సూర్యప్రసాద్ తన కూతురుతో మాట్లాడడానికి వెళ్దామని తన రూమ్‌కి వెళ్తాడు. కానీ సత్య రూమ్‌లో ఉండదు. బాల్కనీలో పైకి ఆకాశంలో చూస్తూ ఉంటుంది. ఆయన కూడా సత్య పక్కకు వెళ్ళి నిల్చుని ఆకాశంలో అలా చూస్తూ ఉంటాడు. సత్య వాళ్ళ డాడీ వైపు ఒకసారి చూసి లైట్‌గా స్మైల్ ఇచ్చి తను కూడా మళ్ళీ ఆకాశంలోకి అలా చూస్తూ ఉంటుంది. చిన్నప్పుడు తను ఎప్పుడు తన అమ్మ గురించి అడుగుతున్నా కానీ సత్యకి ఆకాశంలో బ్రైట్‌గా మెరుస్తున్న ఒక స్టార్‌ని చూపించి అదే మీ అమ్మ అని చెప్తూ ఉండేవాడు. సో, ఇప్పటికీ కూడా సత్య తన అమ్మలాగా ఆ స్టార్‌నే చూసుకుంటూ ఉంటుంది. "సత్య, నిన్నిప్పుడు ఒక క్వెషన్ అడుగుతాను. నువ్వు దానికి భయపడాల్సిన అవసరం లేదు. చాలా క్యాజువల్ క్వెషన్. యెస్ ఆర్ నో ఒక్కటే చెప్పు. అంతేకానీ నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు." సత్యకి అర్థమవుతుంది వాళ్ళ నాన్న దేని గురించి అడగబోతున్నారు అనేసి. తను ఇప్పటికే ప్రిపేర్ అయ్యి ఉంది. అదేమిటంటే ఆఫ్టర్‌నూన్ నిన్ను చూసుకోవడానికి వచ్చారు కదా! నీకొచ్చిన సంబంధం ఎవరిదంటే నిన్ను కృష్ణకి అడగడానికి వచ్చారు. తనకి ఆల్రెడీ పెళ్ళయింది. ఒక కూతురు కూడా ఉంది అని వాళ్ళ నాన్న చెప్తారు. "నాకు తెలుసు నాన్న" అని సత్య అంటుంది. ఇప్పటికే క్రిష్ వాళ్ళ అమ్మగారు మన సమాధానం కోసం చాలాసార్లు ఫోన్ చేశారు. కానీ నీ నిర్ణయం ఏంటో తెలుసుకుని అప్పుడు వాళ్ళకి సమాధానం చెప్పాలి అనుకుంటున్నాను. ఇక్కడ నిన్నెవ్వరూ ఫోర్స్ చేయరు సత్య. నువ్వేదంటే అది. నీదే ఫైనల్ డెసిషన్ అని సూర్యప్రసాద్ తన కూతురుతో చెప్తాడు. సత్య మళ్ళీ ఆకాశం వైపు చూస్తూ, "అతను ఎలాంటి వ్యక్తి నాన్న? కృష్ణ నాకు చాలా కాలం నుంచి తెలుసు. చాలా మంచి అబ్బాయి. ఇంటెలిజెంట్, ఒబీడియంట్, పొలైట్, ఫుల్ ఆఫ్ లైఫ్, వెరీ కైండ్" అంటూ సత్య వైపు చూస్తూ చెప్తాడు. సత్య ఇంకా ఆకాశం వైపే చూస్తూ ఉంటుంది. "ఎస్" అని చిన్నగా చెప్తుంది. "హా? నువ్వేమన్నా అన్నావా తల్లి?" సత్య వాళ్ళ నాన్న వైపు తిరిగి చిన్న స్మైల్ ఇచ్చి, "ఎస్ సార్ నో చెప్పమన్నారు కదా నాన్న. ఎస్, నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను" అని చెప్తుంది. వాళ్ళ డాడ్ షాకింగ్గా తన వైపు చూస్తాడు. వెంటనే సత్య షోల్డర్ పైన చేయి వేసి, "ఏదైనా ప్రెషర్ వల్ల చెప్తున్నావా? నీకు ఎలాంటి భయం లేదు. నువ్వు ఏమనుకుంటే అదే చెప్పు" అని వాళ్ళ నాన్న చెప్తారు. "మీరే చెప్పారు కదా నాన్న, తను చాలా మంచివాడని. దాని అర్థం నిన్ను దీనికి ఒప్పుకోమని కాదమ్మా. తనకి ఆల్రెడీ పెళ్ళయింది. ఒక బిడ్డ కూడా ఉంది. నువ్వు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆలోచించుకో. నీకు ఇంకా చాలా లైఫ్ ఉంది. నువ్వు ఒక చిన్నపిల్ల రెస్పాన్సిబిలిటీ తీసుకోగలనని అనుకుంటున్నావా? కృష్ణ మంచివాడే కాదనను. దాని అర్థం ప్రపంచం అంతట్లో తనొక్కడే మంచివాడని కాదు. అందులోనూ మీ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కూడా చాలా ఉంది. అన్నిటిని దృష్టిలో పెట్టుకుని బాగా ఆలోచించుకుని చెప్పు సత్య. ఈ కంగారు ఏం లేదు." "లేదు నాన్న, నాకు ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఆలోచిస్తున్నా. కానీ నేను ఈ పెళ్ళికి ఒప్పుకోవడానికి ఒకే ఒక కారణం, కృతిక.
ఆ పాపను చూసినప్పుడల్లా నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. మీరు నా కోసం, నా సంతోషం కోసం చాలా చేశారు. కానీ ఎప్పుడు కూడా నా లోపల ఏదో ఎంప్టీనెస్. నా కోసం మీరు చాలా త్యాగాలు చేశారు. మీ సామర్థ్యాన్ని మించి నాకు చాలా చేశారు. అయినా సరే నేను అమ్మని చాలా మిస్ అయ్యాను నాన్న. నాకు అమ్మ ఉంటే బాగుండు అనిపించింది. నాలా ఆ పాప ఎంప్టీగా ఫీల్ అవ్వకూడదు అంటూ సత్య ఎమోషనల్ అవుతుంది. నాలా తను ఎప్పటికీ ఫీల్ కాకూడదు. దానికి నేను తల్లి ప్రేమ ఇవ్వాలి అనుకుంటున్నాను అని సత్య కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు కారిపోతాయి. వాళ్ళ నాన్నకు కూడా కళ్ళల్లోంచి కన్నీళ్ళు వచ్చేస్తాయి. సత్య కళ్ళు తుడిచి దగ్గరికి తీసుకుంటాడు. ఎందుకు నన్ను ఎమోషనల్ చేస్తున్నావు? నువ్వే కదా నిన్న మ్యారేజ్ అంటే ఏడ్చావు. నేనేమో నీకోసం ఆలోచిస్తున్నాను. మీ పాయింట్ ఏంటో నాకు అర్థమైంది నాన్న. మీరు నన్ను చాలా ప్రేమగా చూసుకున్నారు. మీరు ఈ మ్యారేజ్కి తనకి పాప ఉందని వద్దు అని చెప్పాలనుకుంటే దయచేసి అలా చెప్పకండి. నీ పెళ్ళికి ఒప్పుకునేదే ఆ పాప కోసం. తన జీవితంలో నేనెప్పుడు నా జీవితంలో కోరుకునేదంతా, నేను మిస్ అయిందంతా ఆ పాపకి ఇవ్వాలనుకుంటున్నాను. నా వైపు నుంచి అయితే ఈ ప్రపోజల్కి ఎస్ నాన్న. నా వైపు నుంచి ఎలాంటి సమస్య లేదు. మిగతా విషయాలన్నీ మీరే ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరేం చెప్తే అదే అని సత్య అంటుంది. సూర్యప్రసాద్ సత్య ఫోర్ హెడ్ మీద ముద్దు పెట్టి ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న, నా బంగారం అంటూ తన తలపైన ముద్దు పెడతాడు. తనకి చాలా గర్వంగా ఉంటుంది. తన కూతురు చాలా ఎదిగినట్టు అనిపిస్తుంది. వాళ్ళిద్దరూ అలాగే కౌగిలించుకుని ఆకాశంలో స్టార్ని అలానే చూస్తూ ఉంటారు. సత్య నిన్నటి వరకు కూడా పెళ్ళయి వాళ్ళని విడిచిపెట్టాలంటే చాలా భయమేసింది. కానీ ఒక్క క్షణం కృతిక గురించి ఆలోచించేసరికి కొంచెం లాజికల్గా ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత సత్య వాళ్ళ నానమ్మ, తాతయ్య సత్య సమాధానం వినగానే వాళ్ళు కూడా సత్య వాళ్ళ డాడ్ షాక్ అయినట్టు షాక్ అవుతారు. వాళ్ళు వెంటనే సమాధానం చెప్పకుండా కొన్ని డేస్ వాళ్ళ ఫ్యామిలీ గురించి అంతా ఎంక్వైరీ చేసి ఆ తర్వాత ఎస్ చెప్తారు. ఇంకోవైపు క్రిష్ వాళ్ళ ఇంట్లో పెళ్ళికొడుకు తప్ప అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. అందరి విధి ఒకలా రాసిపెట్టి ఉండదు. కానీ ఇక్కడ చూస్తే కృష్ణది సత్య వాళ్ళ డాడ్ది సేమ్ ఒకలానే. అలాగే సత్యకి కృతికకి కూడా సేమ్ డెస్టినీ రిపీట్ అయ్యింది. క్రిష్ వాళ్ళ పేరెంట్స్ సత్య వాళ్ళ నానమ్మ తాతయ్య కూడా సేమ్ పెయిన్ అనుభవించారు. ఈసారి అరవింద పట్టుబట్టి మరీ వాళ్ళ డెస్టినీని చేంజ్ చేయబోతుంది. క్రిష్కి మళ్ళీ పెళ్లి చేయడం వల్ల సత్య వాళ్ళ నాన్నలాగా లైఫ్ లాంగ్ ఒంటరిగా ఉండిపోకర్లేదు క్రిష్. అలాగే సత్య ఎలా అయితే తల్లి ప్రేమ లేకుండా పెరిగిందో అలాగే తన మనవరాలు పెరగకుండా ఉంటుంది. ఆ తర్వాత క్రిష్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి పెళ్ళి వెంటనే చేయమని అడుగుతారు. కానీ సత్య వాళ్ళ నాన్న తన కూతురు స్టడీస్ కంప్లీట్ చేసే వరకు ఆపుదామంటాడు. ఇంకో 6 months అయినా ఆగుదామంటాడు. కానీ క్రిష్ సైడ్ తన ఫ్యామిలీ మాత్రం నాన్ స్టాప్గా ఇంకా వీళ్ళకి ప్రెషర్ పెడుతూనే ఉంటారు త్వరగా పెళ్లి చేసేద్దామని. ఇంకా ఫైనల్గా ఒప్పేసుకుంటారు సత్య వాళ్ళ నాన్న కూడా. సత్య ప్రజెంట్ ఒక గోల్డెన్ కలర్ శారీ వేసుకుని జ్యువెలరీ పెట్టుకుంటూ ఉంటుంది. దీక్ష తన రూమ్లోకి వచ్చి వావ్ బ్యూటిఫుల్, సేమ్ మీ అమ్మలానే ఉన్నావు సత్య అంటుంది. సత్య స్మైల్ ఇస్తూ అద్దంలో చూసుకుంటుంది. ఈలోపు అక్కడికి సత్య వాళ్ళ రిలేటివ్ ఒక చిన్న అమ్మాయి వచ్చి దిశ అక్క నిన్ను నానమ్మ పిలుస్తుంది అని చెప్తుంది. సరే అయితే నువ్వు సత్యకి కంపెనీ ఇవ్వు, నేను ఇప్పుడే వస్తాను అని దిశ చెప్తుంది. కానీ ఆ పాప లేదు నేను వెళ్ళాలి, నేను బావగారిని రిసీవ్ చేసుకోవాలి అంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఈ కాలంలో పిల్లలు ఉన్నారే అని దిశ అడ్డంగా తిప్పుకుంటుంది తల. సత్య స్మైల్ ఇస్తుంది. సరే సత్య నేను ఇప్పుడే వచ్చేస్తాను నానమ్మని కలిసి అని వెళ్తుంది. ఈ మ్యారేజ్ ఫిక్స్ అయినప్పటి నుంచి కూడా దిశ సత్యాన్ని ఎప్పుడూ ఒంటరిగా వదలలేదు. అప్పుడప్పుడు నైట్ టైం ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉండేది. ఎందుకంటే దిశకి తెలుసు సత్య ఎంత ఎమోషనల్లో. సో తను ఎమోషన్స్కి కూడా దిశ చాలా దగ్గరగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి అన్నీ షేర్ చేసుకుంటారు. సత్య ఏదో ఆలోచనలో ఉండగా సడన్గా తన ఫోన్కి రింగ్ వస్తుంది. అందు మీద చూస్తేనేమో తన స్క్రీన్ పైన కొత్త నెంబర్ ఉంటుంది. సత్య కాల్ లిఫ్ట్ చేసి హలో అని చెప్పక ముందే అవతల సైడ్ నుంచి ప్లీజ్ ఈ పెళ్ళిని ఆపే, నువ్వు ఈ పెళ్ళిని చేసుకోనని చెప్పు అని ఒక వాయిస్ వినిపిస్తుంది. సత్యకి ఏం అర్థం కాదు. ఫేసు కొంచెం సీరియస్గా పెట్టుకుని ఎవరండి మీరు, ఏం మాట్లాడుతున్నారు? అవతల సైడు ఒక కొన్ని సెకండ్స్ సైలెన్స్ తర్వాత కృష్ణ నాకు ఈ పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేదు. దయచేసి మీ సైడ్ నుంచి ఈ పెళ్ళికి నో చెప్పేయండి.
కొన్ని గంటల్లో పెళ్లి పెట్టుకుని మీరిప్పుడు నాకు ఇప్పుడు అది కాల్ చేసి చెప్తున్నారా అని సత్య చెప్పేలోపే అవతల పక్క కాల్ కట్ అయిపోతుంది. సత్య అలాగే ఒంటరిగా తన రూమ్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది. కొద్దిసేపటికి దీక్ష వస్తుంది. సత్య నిన్ను కిందకి తీసుకురమ్మంటున్నారు, అప్పుడే పెళ్లి కొడుకు పూజ అయిపోయింది అని చెప్తుంది. సత్య ఆలోచనలో పడుతుంది. లాస్ట్ మూమెంట్లో వెనక్కి అడుగు వేసే సమస్య లేదు. ఇప్పుడు మ్యారేజ్ వద్దని అందరికీ ఏమని చెప్పాలి సత్య? సో కొద్దిసేపు డీప్ బ్రీత్స్ తీసుకుంటుంది. తన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుని, తను ఏదో అన్నాడు కదా అనేసి అది పట్టుకుని తన మూమెంట్ని పాడు చేసుకోదు. సో మొహం పైన లైట్గా చిన్న స్మైల్ తెచ్చుకుంటుంది. ఆ తర్వాత వెళ్ళి క్రిష్ పక్కన కూర్చుంటుంది. అంతే, కొద్దిసేపటికి వాళ్ళ పెళ్ళి అయిపోతుంది. తర్వాత ఫోటోషూట్ కూడా జరుగుతుంది. ఆ ఫొటోస్ తీసుకునేటప్పుడు క్రిష్ మొహంలో ఎలాంటి ఎమోషన్ ఉండదు, ఎప్పుడు అలా సీరియస్గానే చూస్తూ ఉంటాడు. పెళ్లి జరిగే టైంలో అయితే సత్య చాలా ఎమోషనల్ అవుతుంది, చాలా భయపడుతూ ఉంటుంది. కానీ అన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ ఉంటుంది ఆ ఎమోషన్స్ని బయటకు రానివ్వకుండా. అలాగే నెక్స్ట్ అప్పగింతలప్పుడు సత్య వాళ్ళ ఇంటిని విడిచి వెళ్ళాల్సిన టైంలో కూడా తన కళ్ళ నుంచి కన్నీళ్ళు రాకుండా కంట్రోల్ చేసుకుంటుంది. ఎందుకంటే తను ఏడిస్తే వాళ్ళ డాడీ ఎంతలా ఏడుస్తారో తనకి తెలుసు. ఇప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీని వదిలి అత్తగారి ఇంటికి వెళ్తున్నాను అనే బాధ కంటే తర్వాత క్రిష్ ఏమంటాడో అన్న భయం ఎక్కువ పట్టుకుంది లోపల. తను ఎలా రియాక్ట్ అవుతాడో తర్వాత అని దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత సూర్యప్రసాద్ వాళ్ళ అల్లుడు క్రిష్తో మాట్లాడతాడు, తన కూతుర్ని జాగ్రత్తగా చూసుకోమని. అన్నీ తన కూతురు గురించి చెప్తూ ఉంటే ఇంకా సత్య కాగవు, కన్నీళ్ళు కారిపోతూ ఉంటాయి, అవి తుడుచుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ కార్లో క్రిష్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నప్పుడు మొత్తం క్రిష్ సైలెంట్గానే ఉంటాడు. మొత్తం అంతా గుర్తు తెచ్చుకుంటాడు. అసలు సూర్యప్రసాద్ ఈ మ్యారేజ్కి ఒప్పుకుంటాడని అస్సలు అనుకోలేదు. సత్య సైడ్ నుంచి, సత్య వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి ఓకే అని చెప్పాక సత్యతో మాట్లాడి ఈ పెళ్లి నుంచి వెనతిరగమని చెప్దాం అనుకుంటాడు. కానీ ఆ ఛాన్సే దొరకదు. వెంటనే మ్యారేజ్ ఫిక్స్ చేసేస్తారు. పెళ్ళిలో రెడీ అవుతూ ఉండగా అర్జున్ తన రూమ్లోకి వస్తాడు. అన్నయ్య రెడీ అయ్యావా అనేసి. అవుతున్నా అని క్రిష్ రెడీ అవుతూ ఉండగా తన మొబైల్ని అక్కడే పెట్టేసి అర్జున్ వాష్రూమ్లోకి వెళ్తాడు. వెంటనే అర్జున్ మొబైల్ తీసుకుని సత్య నెంబర్ కోసం సెర్చ్ చేస్తాడు. వెంటనే ఆ నెంబర్ని తన మొబైల్లో డైల్ ప్యాడ్ మీద టైప్ చేసి కాల్ చేసేస్తాడు. సో టైం ఎంతో లేకపోవడంతో అటు సైడ్ నుంచి సత్య మాట్లాడకుండానే తిన డెసిషన్ చెప్తాడు, ఇలా చెయ్యి అనేసి. సత్య అటువైపు నుంచి మాట్లాడే లోపే తన సమాధానం చెప్పేలోపు ఈ పక్కన ఆదిత్య వచ్చేస్తాడు. అని ఆ మండపం దగ్గరికి రమ్మంటున్నారు, పూజకి టైం అయిందంట అని వచ్చేస్తాడు. వెంటనే కాల్ కట్ చేసి క్రిష్ మండపం దగ్గరికి వెళ్ళిపోతాడు. పెళ్లి జరుగుతున్నప్పుడు కూడా ఏ క్షణమైనా సరే సత్య ఈ పెళ్లి వద్దు అంటుందేమో అని చాలా ఎక్స్పెక్టేషన్స్తో అలాగా వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ తన సైడ్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఉండదు. తాళి కట్టే టైంలో కూడా తను అస్సలు ఉలకదు పలకదు, అలానే కూర్చుంటుంది. ఆ తర్వాత సూర్యప్రసాద్ అప్పగింతలప్పుడు తన కూతుర్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్తూ ఉంటే అసలు క్రిష్కి ఏం చేయాలో కూడా అర్థం కాదు. ఇప్పుడు క్రిష్ యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అదే నిజం. సత్య ఇప్పుడు క్రిష్ వైఫ్. మీరేమనుకుంటున్నారు? క్రిష్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? సత్యని తన వైఫ్గా యాక్సెప్ట్ చేస్తాడా? రాధికని మర్చిపోయి సత్యతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయగలడా? ప్రేమ లేని ఈ రిలేషన్షిప్లో సత్య సర్వైవ్ అవ్వగలదా? దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మీకు కనుక నా స్టోరీస్ నచ్చితే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.